ఇదేమిటమ్మా మాయా మాయా. హాయ్ యుక్తి. యుక్తి హాయ్. ఏంటి పాప సీరియస్గా ఉంది? యుక్తి హాయ్, కే ర్యాంప్ ఇంటర్వ్యూ చేయడానికి. ఆయన ఏం కే ర్యాంప్ ఇంటర్వ్యూ అన్నారు ఆహాలో, అందుకే వచ్చా. మరి హాయ్ చెప్తే హాయ్ చెప్పాలి కదా, ఆమె ఏదో కోపం మీద ఉంది. ఏ టైం చెప్పింది నీకు? 11. నువ్వు ఏ టైంకి వచ్చావు? ఎగ్జాక్ట్ 11:02 ఉన్నా. 2 minutes లేట్ అన్నా, చచ్చిపోద్ది. అమ్మో ఎట్లా భరించిన జాగ్రత్త అన్న. ఎప్పుడు వచ్చావు బాంబే నుంచి? మిస్సి నేను మారలేదు ఇంకా. ప్లేస్ అయితే అన్న టైమింగ్ చేంజ్ అవ్వద్దు. నేను పార్ట్ 2 ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ యుక్తి, రవి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. జస్ట్ 2 minutes లేట్ అయింది, కానీ కిరణే అన్నాడు నువ్వు 11:02కి రా అని. మీరు ఆయన మీద కోపం. నెక్స్ట్ టైం బీ ఆన్ టైం. నెక్స్ట్ టైం మీరు నవ్వారు కదా, అది చాలండి. ఎందుకంటే మీ ఇద్దరిని లాస్ట్ ఒక 2-3 months నుంచి మీడియా ఇంటర్వ్యూస్, మీ ప్రమోషన్స్ దగ్గర నుంచి కే ర్యాంప్ ఆ పేరుకి తగ్గట్టే ర్యాంపేజ్ అవుతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కిరణ్, కంగ్రాచులేషన్స్ యుక్తి, ఫెంటాస్టిక్. సో ఫైనలీ ఇప్పుడు ఆహాలో కూడా ప్రీమియర్ అవుతుంది 15th నుంచి. సో ఆహాతో లెట్స్ స్టార్ట్ విత్ ఆహాతో మీ అనుబంధం. ఎన్నో మూవీస్ ఆహాలో ఉన్నాయి. సో మళ్ళీ కే ర్యాంప్ కూడా ఆహాలో. ఇప్పుడు టీవీ ఆడియన్స్ కూడా మరోసారి చూస్తారు ఈ సినిమాని. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఆహా ఇస్ లైక్ ఏ హోమ్ ఫర్ మీ అన్న. ఇనిషియల్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీవన్ నీడ్ సమ్ సపోర్ట్. సో నా సినిమాలకి అప్పుడే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం, రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే, నా ఇనిషియల్ కెరియర్లో దే సపోర్టెడ్ మీ అలాట్. ఇట్స్ లైక్ ఏ హోమ్ అగైన్. ఐమ్ వెరీ హ్యాపీ ఈ ఎంటర్టైనర్ ఇక్కడ మళ్ళీ రావడం. ఎందుకంటే ఆహాలో అన్ని ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, వినరో భాగ్యం కానీ, రాజావారి రాణి గారు కానీ, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సమ్మతమే ఇప్పటికీ సమ్మతమే ఆహాలో నాకు ఎక్కువ వచ్చిన రెస్పాన్స్ సమ్మతమే నుంచి వస్తూనే ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ మళ్ళీ ఆహాతో కే ర్యాంప్ సినిమా రావడం. ఐఎమ్ సో హ్యాపీ అన్న. Yes, finally Yukti, TV audience are going to watch you. Ahalo, adi kuda one of the biggest Telugu OTT platforms. Yes. So how do you feel about this? I think it's my second film coming on Aha, and I'm very happy about it. And I'm excited to get the response, like how people are going to react to it. I'm happy annar kabatti ee question, how are you enjoying K Ramp success? Ante ekkada poina idemitamma maya maya ne vintunnao and meer ela enjoy chestunaru. Meer try chesara idemitamma maya maya? No, I've not tried. Like I've tried like at home or something. Okay. Like, social media better. Like I've not posted anything on social media. Prapancham mottham chestunda. That's a good idea. I should do that. I'm loving it. People have related to my character so much, and I think first time people have related so much to my character that we went in the theaters and people were literally, you know, like, oh, we are on time for this film, and you know, it was like I felt very happy. And the kind of calls I have gotten after, like so many directors, producers have called me after the film release, and they were like, Yukti, you have literally surprised us. We never knew that you can do this kind of, you know, cinema, and like commercially what you have done, because it's a commercial film, but the kind of acting you have done in a commercial film, it was so convincing, and I was just very grateful for all the things that were coming my way. Yukti, I've heard some great reviews about you. Of course, Kiran garu gurinchi prati సినిమాలో వింటూ ఉంటాం, బట్ ఫినామినల్ యాక్టింగ్ అండ్ ఇలాంటి షేడ్స్ చూపెట్టడం ఫర్ an actress, it's very difficult, but you've done it to the pro. Congratulations once again. Thank you so much. Kiran garu, finally you got the hit formula అని అర్థం ఉంది. అంటే కిరణ్ గారు ఇప్పుడు ఏ స్క్రిప్ట్ మీద చేయబెట్టా ఆ స్క్రిప్ట్ ఎలా ఉన్నా అది హిట్ అయ్యే వరకు వదలరు అని. ఆ ఫార్ములా ఏంటి మాకు కూడా చెప్పొచ్చు కదా? అదే లేదన్న, అంటే ఇఫ్ ఐ ఇన్వాల్వ్ కంప్లీట్లీ నేను ఉన్నప్పుడు ఏంటంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. ఓకే, ఈ కంటెంట్ ఎలా ఆడియన్స్కి ఎంతవరకు, ఇప్పుడు ఏ జోనర్ టచ్ చేసినా ఇప్పుడు ఇది ఉందన్న. ఈ సక్సెస్ నాకు పర్టికులర్గా హ్యాపీనెస్ ఏంటి అంటే ఐ బిలీవ్డ్ అన్న, అంటే మాస్ ఎంటర్టైనర్ అన్నది స్టిల్ ఎగ్జిస్ట్. ఒక వైబింగ్ సినిమాలు అన్నది మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండి వైబ్ అయితే దెర్ ఆర్ ఆడియన్స్, దే విల్ ఎంజాయ్, పర్టికులర్లీ ద ఫెస్టివల్ సీజన్కి అది అని. అది నమ్మే కే ర్యాంప్ తీసాము. వీ న్యూ ఇట్ ఫ్రమ్ ద డే వన్. మేము ఎవరిని టార్గెట్ చేస్తున్నాము, ఈ సినిమా థియేటర్లో ఎలాంటి వైబ్ని క్రియేట్ చేయబోతున్నామని. ఇట్ వర్క్డ్ అవుట్. సో అంటే చాలా గట్టిగా వర్క్అవుట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అన్న. సో ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినా ఓకే, ఈ జోనర్ ఎవరికి బాగా నచ్చుతుంది, అది ఎంతవరకు మనం క్యాటర్ చేయగలం అన్నది కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. నైస్. అంటే ఇంతకు ముందు ఇప్పుడు కే ర్యాంప్, ఈ కే అనేది ముందు మీద వెళ్తుంటే, ఎందుకంటే త్రివిక్రమ్ గారికి ఆ అనే పదం అచ్చొచ్చింది అంటారు, అదేమన్నా సెంటిమెంట్గా ఫాలో అవుతున్నారా లేకపోతే? అది బేసిక్గా కా హిట్ అయిన తర్వాత నాని
అన్న కే ర్యాంప్లా చేసేద్దాము. సో కే మీన్స్ లైక్ కుమార్ వస్తుంది, కిరణ్ వస్తుంది, బాగుంటుంది అని చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు వస్తున్నాయి కదా కథలు, అందరూ టైటిల్స్ కొంచెం కేతో పెట్టుకొస్తున్నారు, ట్రై చేద్దాం అని హెల్ప్ అవుతుంది. తెలీదు అన్న, సెంటిమెంట్ అనుకోలేమో తెలీదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ అన్న. పోయిన దివాళీకి అంత కాంపిటీషన్లో పెద్ద హిట్ అయింది, ఈసారి మళ్ళీ దివాళీకి హ్యూజ్ కాంపిటీషన్ మళ్ళీ హిట్ చేశారు. ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే బయట ఇండస్ట్రీ టాక్ ఏంటంటే వెంకటేష్ గారు ఫర్ సంక్రాంతి, కిరణ్ అబ్బవరం ఫర్ దివాళీ, ఇది ఫిక్స్ అయిపోయింది. ప్రతి దివాళీకి ఒక బ్లాక్ బస్టర్. బట్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సచ్ అ స్వీట్ హార్ట్? ఐ మీన్ ఐ హావ్ బీన్ ఒబ్లైజ్డ్, ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్ జీరో, అంటే దగ్గరుండి చూశాను. రాజా ఐ వర్క్డ్ విత్ రవికిరణ్ ఇంతకు ముందు. సో హీ కెప్ట్ టెలింగ్ మీ అబౌట్ దిస్ న్యూ హీరో, న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్, చాలా కష్టపడుతున్నాడు, హీ డజంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. అది హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం? He's a great actor, first of all. I mean, as a person, obviously, he's very nice, gentle, humble. But as an actor, also, I think, like when you look at him, he's very calm, humble. And when I used to see him on screen, it's just, bundle of like so much energy. A different person yes, altogether. Yes. So that, I mean, when you see such a talent in front of you, you automatically, taken so much from them, and I was glad to work with him, obviously, and I want to work with you again. And we'll love to see you both again on screen. Yeah, I hope. Yeah. So what's the best compliment after K Ramp release ayin tarvata? Audience nunchi compliments ala vachayi. The whole industry was talking about K Ramp. Meeku vachina mee loved ones nunchi the best compliment? See, obviously, I've gotten a lot of messages on Instagram and so many texts on WhatsApp. Okay. But the best compliments were those only when I was in front of the audience, and that time they were complimenting me. True. That time, because it just in my head, that the whole scenario, like, when I was there and they were like, Mercy, we love you, and like how they were just so excited to see me like that. I mean, that was the best. That crowd just made me very happy. And Kiran, meeku best compliment industry nunchi lekapothe bayat nunchi? అంటే నాకు మోర్ దెన్ అందరికన్నా ఏంటంటే డైరెక్టర్ నాని నుంచి అన్న. అంటే నాని ఫస్ట్ డే నుంచి నాకు కథ చెప్పినప్పటి నుంచి అన్న, మీరు ఇలా మాస్ ఇది చాలా బాగా సెట్ అవుతారన్న, ఎస్ఆర్ చూసే నేను అనుకున్నాను, కథ రాశాను, నన్ను నమ్మి చేయండి అన్న. ఈ ఆజ్ మీ సో మెనీ టైమ్స్. నేను కూడా అప్పుడు చిన్న డైలమా ఉండే, అరే కంటెంట్ మీద అంటే కంటెంట్ ఇన్ ద సెన్స్ అంటే థ్రిల్లర్స్ కొంచెం వర్కౌట్ అయ్యే ఫార్ములా వెళ్దాము, ఇప్పుడు ఏమైనా కొంచెం అటు ఇటు అయితే కొంచెం రిస్క్ ఉంటుందేమో అని ఉంటే సమ్హౌ దెన్ ఐ బిలీవ్డ్. సరే నాని ఎంతగా బిలీవ్ చేస్తున్నాడు కదా, మనము ఎనర్జెటిక్గా కనిపించి చాలా రోజులు అయిపోయింది చేద్దామని. ఈ ఆల్వేస్ యూస్ టు సే అన్న, సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మానిటర్లో కూర్చొని బ్లష్ అయిపోయాడు నేను చేసేటప్పుడు, అంతా జరుగుతుంటే నేను సరే చూద్దాం ఏంటి మనం అనుకోవడం కాదు ఆడియన్స్ అనాలి అది అంటే, యూస్ టు సే లేదన్నా రిలీజ్ రోజు చూడు స్క్రీన్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది ఈ సినిమా అని. వీ బోత్ బిలీవ్డ్. నేను బిలీవ్ చేసినా నేను ఎక్కువ బయటపడ్ను. నాని చెప్తుండే సినిమా అయిందన్న ఫస్ట్ డే ఈవినింగ్, ఐ థింక్ విశ్వనాథ్లో వీఆర్ వాచింగ్ ద షో ప్రీమియర్. ఫస్ట్ షో లేదు, ఫస్ట్ డే ఇద్దరం వెళ్ళాము. ఎగ్జైట్మెంట్లో డాన్స్ ఏదో వేసేసాము అక్కడ థియేటర్లో. దెన్ నాని ముందే వెళ్ళిపోయాడు విశ్వనాథ్కి, మీ ఇద్దరము విశ్వనాథ్కి వెళ్తున్నాం. ఇట్స్ కంప్లీట్లీ ప్యాక్డ్ థియేటర్. హీ యూస్ టు వాచ్ ఎవ్రీ ఫిలిం ఇన్ విశ్వనాథ్. మహేష్ బాబు గారి సినిమాలో తను వెళ్తుండే, తను ముందే వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ ముందు అలా చూసి ఈజ్ వాచింగ్ ఫిలిం యాజ్ ఎ ఫ్యాన్, డైరెక్టర్గా అన్నది మర్చిపోయి చూసి తను సినిమా మొత్తం చూసి బయటకు వచ్చి తను హీ టోల్డ్ మీ, అన్న మిమ్మల్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్న, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ అంటే ఇదన్నా మేము మాస్ కోరుకుండేది ఎంజాయ్ చేశాను అంటే. ఐ ఫెల్ట్ అరే నేను హీరోగా మనం డైరెక్టర్గా అన్నది మర్చిపోయేసి మన సినిమా కాదని మర్చిపోయి జస్ట్ వీ వాచ్డ్ యాజ్ లైక్ ఎ ఫిలిం చూసి ఓ డైరెక్టర్ మళ్ళీ మనం డైరెక్టర్ అనేది మర్చిపోయేలా వచ్చి చెప్పడం ఐ ఫెల్ట్ నైస్ అన్న, బాగా అనిపించింది. లవ్లీ. ఐ హావ్ ఆల్సో హర్డ్ సమ్ గ్రేట్ రివ్యూస్ అండ్ మీ గురించి. ఎవ్రీ సినిమా అంటే యువర్ అప్గ్రేడింగ్ యువర్ యాక్టింగ్ టాలెంట్ అండ్ మాస్ యాంగిల్ జనాలకి ఇంకా ఎలా దగ్గర అవ్వాలి ఆ ఫామ్లో ఎందుకో తెలుసు అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి నథింగ్ బట్ ఓన్లీ సక్సెస్ టు యూ కిరణ్. కంగ్రాచులేషన్స్ అండ్ యూ బోత్ లుక్ అమేజింగ్ టుగెదర్ వన్స్ అగైన్. అండ్ ఇంకో మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ సినిమాకి సక్సెస్కి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు, ఒకటి యుక్తి, ఒకటి డైరెక్టర్, కోర్స్ గ్రేట్ ప్రొడక్షన్ టీమ్, అండ్ ఇప్పుడు ఆహాలో కూడా వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం అంటే కుర్ర అందరం ఇచ్చే క్రెడిట్ మాత్రం ఇదేమిటమ్మా మాయా మాయ. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక 5 సార్లు ఇట్లా స్వైప్ చేస్తే ఇదేమిటమ్మా మాయా మాయనే వస్తుంది. ఇది అనుకోని చేసిందా, ఇది ఒక రోజు వైరల్ అవుతుంది అని, లేకపోతే ర్యాండమ్గా పెట్టిన థాటా ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి?
అంటే ఇంట్రడక్షన్ అయితే ఇది ఉండాలని ఫిక్స్ అయ్యమన్నా, బికాజ్ నాకు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇంట్రడక్షన్ ఇట్ వర్క్డ్ ఇన్ ఎ బిగ్గర్ వే. నా ఎస్ఆర్ ఇంట్రడక్షన్ అది మళ్ళీ నాని లేదన్నా మనము ఇంట్రడక్షన్ అయితే ఇలా వద్దాము సాంగ్స్తో, బికాజ్ నేను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అన్న. రేపు ఎక్కడైనా నాకు స్కోప్ ఉన్నా ఐ డోంట్ ఫీల్ ఐ డోంట్ మైండ్, నాకు కావాలి అంటే 90s పాటలు అందరు హీరోల పాటలు ఎక్కడ వీలైనా సరే అక్కడ థియేటర్లో వైబ్ తెప్పించాలి అని నేను ఫీల్ అవుతున్నాను. అదే ఎక్కడైనా నా సినిమాలో స్కోప్ ఉన్నా మళ్ళీ ఐ విల్ గెట్ ఇట్. సరే ఇంట్రడక్షన్ అయితే ఫిక్స్ అయిపోయాము ఇలా రావాలని. బాలయ్య గారి సాంగ్ ఫిక్స్ అది, జింగిలాల జింగిలాల ఫిక్స్. సో ముందు వేరే సాంగ్ ఉండే, ఫస్ట్ సాంగ్ వేరే సెట్లోకి వెళ్ళిపోయాము, వీళ్ళు ప్రాక్టీస్ చేసేసారు అంతా అయింది. నేను ఎక్కడో థింకింగ్ అది సరే ఈ సాంగ్ పెడితే బాగానే ఉంటుంది ఓకే, బట్ ఎక్కడైనా కొంచెం నేను 8th క్లాస్ 9th క్లాస్ అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ దున్నాను. మా సైడ్ రేర్గా వర్షాలు పడతాయి, వర్షాలు పడినప్పుడు మామూలుగా ట్రాక్టర్ దున్నుకుని రాయచుట్టు అది. నా ట్రాక్టర్లో ఎప్పుడు ఆయుధం క్యాసెట్ ఉండేది, ఆయుధము, రాజ్ కుమారుడు, నరసింహనాయుడు, సమర్శ, ఈ క్యాసెట్స్ ఎప్పుడు ఉండేది. ఆ పాట నాకు భలే ఇష్టం, ఇదేమిటమ్మా మాయమాయ. దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఏ రాజు కన్నుల్లో నువ్వు, అరే ఇదేమిటమ్మా మాయమాయ బాగుంటుందేమో అని అప్పటికప్పుడు వెళ్ళి నేను నానితో చెప్పాను. నాని లేదు నాని ఈ పాట పెడదాము కొంచెం నాకెందుకో వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది అని. నాని ఇమీడియట్లీ సెడ్ లేదన్నా వెళ్ళిపోదామని. అప్పటికప్పుడు ఆ నెల్లూరు డాన్సర్స్ వాళ్ళు వచ్చారు. ఇట్ వాజ్ లైక్ 1 hourలో థాట్ అన్నది, అప్పటికప్పుడు అనుకొని చేసాము. ఇంత అంటే నాకు వైరల్ అవుతుందా ఇదా అన్నది నాకు తెలియదు అన్న టైంకి, బట్ నాకేంటంటే వైబ్ బాగుంటుంది. నా ఇంట్రడక్షన్ థియేటర్లో అలా వచ్చి ఇదేమిటమ్మా మాయామాయ, బికాస్ ఆఫ్ మై క్యారెక్టరేషన్ ఆల్సో నేను బాగా తాగేసి ఫుల్ అలా ఉంటా కదా, అది సింక్ అవుతుంది అనుకున్నాను. ఆఫ్టర్ 3 days అనుకుంటా మూవీ రిలీజ్ అయిపోయింది, బిగ్ హిట్ అయిపోయింది, ఆ వీకెండ్ అంతా అయిపోయింది. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ట్యూస్డే, అంటే దీవాళి అయిపోయిన రోజు నుంచి రీల్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఐ థాట్ ఓకే ఐమ్ హ్యాపీ, మంచిగా వచ్చింది, బాగా వెళ్తుందని. బట్ ఇంత బ్లాస్ట్ అయిపోతుంది అన్నది మనం అనుకుంటాం కానీ మ్యాజిక్ అవుతుందని, బట్ ఇది చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోయింది ప్రపంచం మొత్తం అన్న. అంటే తెలుగు రాని వాళ్ళు కూడా లండన్ లో, ప్యారిస్ లో మంచి లొకేషన్ కనబడితే ఇదేమిటమ్మా లుంగీలు కట్టుకొని చేస్తున్నారు, అలా సెన్సేషన్ అయింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అన్న. అండ్ ఎవ్రీ అంటే కిడ్స్, పేరెంట్స్ అందరూ చేసి అండ్ దే ఆర్ లైక్ దే ఆర్ షోయింగ్ దేర్ లవ్. K-Ramp అని, కిరణ్ బోర్మ్ అని, దే ఆర్ లైక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ డిడ్ ఇదేమిటమ్మా మాయామాయ అండ్ పర్టికులర్లీ మేకర్స్ ఆఫ్ ఆయుధం మూవీ అన్న. అండ్ ఇప్పుడు జింగిలాల ఫ్రమ్ లాస్ట్ 4 days ఇట్ స్టార్టెడ్ వైబింగ్. అవును, ఇప్పుడు అది ఇది ఇంకా అది వైరల్ అయిపోతుంది. ఎనీ పర్టికులర్ సీన్ వైల్ షూటింగ్ యూ ఎంజాయ్డ్ ది మోస్ట్, ఏమైనా రీకలెక్ట్ చేసుకునే మెమరీస్, లేకపోతే మా కిరణ్ కొంచెం మిస్చీవియస్గా లేకపోతే నాటిగా ఏమన్నా చిలిపిగా ఏమైనా చేసాడా షూటింగ్ స్పాట్లో? ఇఫ్ యూ కెన్. No, when we were actually shooting for the montage song, we actually enjoyed a lot because in the Kerala, because the locations were so beautiful, like rather than obviously performance oriented scenes were also very good, but there you're just free in your head and you're just like enjoying the vibe and the camera is there, it's capturing. And we were just actually enjoying in that song. అదేనా రీకలెక్ట్ చేసుకోమంటే ఇవే గుర్తొస్తాయి మీకన్నా? ఏమైనా ఈ షూటింగ్ ప్రాసెస్ లో బ్యూటిఫుల్ మెమరీస్ షూట్ అన్నా? First 2 days actually. I mean, we started with that hospital scene, which is so the interval. Yes. So that was the first scene together of us. Oh, to shoot. First day of shoot. Shooting, Yeah. So on the first day only, the ice was broke. And we immediately became friends because we needed that chemistry in that scene. So yeah, that was also a very good day. యాక్చువల్లీ వైబ్ అక్కడే స్టార్ట్ అయినా. అంటే మెయిన్ సీక్వెన్స్ కదా, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన హాస్పిటల్ సీక్వెన్స్ 10 minutes ఉంటుంది. వీ షాట్ ఇట్ ఇన్ 2 days, దట్ ఎంటైర్ సీక్వెన్స్. సో బిగినింగ్ డైలాగే నేను వెళ్ళి కూర్చుంటే సినిమాలో స్టార్ట్ చేసిన డైలాగే కుమార్ అంటే ఎవరు ఇక్కడ అంటే నేనే, మీరు ఏమవుతారు మెస్సీకి అంటే ఏమవ్వాలనుకోవట్లేదు. So on the first day you have done that whole monologue, right? మా మంచి వైబ్ ఉండే నాకు. లవ్లీ. అంటే ఏదైనా సినిమా స్టార్ట్ అయినప్పుడు 50-50 ఛాన్స్తో స్టార్ట్ అవుతుంది, వర్కౌట్ అవుతుందా అవ్వదా, పేపర్ మీద మనం ఎంత కాన్ఫిడెంట్. బట్ ఏ టైంలో మీకు ఈ మూవీ ఓకే ఇట్ ఈస్ రైట్ దేర్ అండ్ ఈ దివాళీకి మనం ఇంకో బ్లాక్ బస్టర్ ఇస్తున్నామని ఎక్కడ ఏ మూమెంట్లో మీకు అనిపించింది? ఫస్ట్ డే ఆఫ్ షూట్ అన్న. అవునా? ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎప్పుడైతే దట్ హాస్పిటల్ సీక్వెన్స్ డన్, ఆ మోనోలాగ్స్ అది అయిపోయింది. వెన్ ఐ సా ఇట్ ఈవినింగ్ అది మొత్తం ఫుటేజ్ అంతా చూసాము. నాకు అప్పుడే తెలుసు రవీణ అది ఎనర్జీ ట్రాన్స్లేట్ అవుతుంది, ఇట్ విల్ వర్క్ ఫర్ దివాళీ. ఐఎమ్ వెరీ షూర్. అంటే
దెర్ ఆర్ మూమెంట్స్ దట్ ఎవ్రీ వన్ ఇంకా డల్ అయిపోయి అవుతుందా అవ్వదా అన్న సినారియోలో మై ఇన్స్టింక్ట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండే, లేదు దిస్ ఫిలిం విల్ వర్క్అవుట్ అని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అన్న. లవ్లీ. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది 15th ఆహాలో, అండ్ అక్కడ నుంచి మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ బోత్, మళ్ళీ కే ర్యాంప్ అని చాలా వినబడుతుంది. అయితే మేము ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్ ప్లాన్ చేసాం ఇక్కడ. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ సెగ్మెంట్. సో మీమ్స్ ర్యాంపేజ్ అని ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసాం. అంటే మీ ప్రమోషన్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఏవేవైతే మీమ్స్ వచ్చాయో సోషల్ మీడియాలో అవన్నీ ప్లే చేస్తాం, వాటి గురించి మాట్లాడతాం. క్యాన్ వీ హ్యావ్ ది ఫస్ట్ మీమ్ ప్లీజ్? హైలైట్ మీమ్ ఇది. చూడలేదన్న, ఇది చూడలేదా? నేను ఇప్పుడే అంటే మనం మమ్మీ సైడ్ కజిన్స్, మమ్మీ సైడ్ పార్టీలో ఉంటే పైన ఫుల్ ఊపుతో డాన్స్ చేస్తాం. అదే మన డాడ్ సైడ్ కజిన్స్ ఉంటే కొంచెం రిజర్వ్డ్ ఉంటాం. ఎస్, యాక్చువల్గా అసలు మనకి సెట్లో అంటే కెమెరా ఓకే కానీ ఇలా ఫంక్షన్ అసలు వెరీ షై అయిపోతున్నాను. అవ్వదు. అవును, అంటే ఆ రోజు కూడా ఏదో అది ఎందుకు ఒక కంఫర్ట్ ప్లేస్ మనకి, ఆ సినిమా షూటింగ్ అంతా అక్కడ ఓకే కానీ బయట అసలు స్టిల్ దిగడానికి కూడా ఏదో షై అయిపోతుంది. అవునవును. అయితే ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ మీమ్ చూసిన తర్వాత వచ్చిన క్వశ్చన్స్ అవి రాసుకొని వచ్చా. నాన్న సైడ్ ఫ్యామిలీతో ఎలా ఉంటుంది బేసికలీ, అండ్ అమ్మ సైడ్ ఇలానే ఉంటుందా? ఇస్ దిస్ ట్రూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో? ఖచ్చితంగా ఉంటుందన్న, ఒకరికొకరికి అది ఎప్పటికీ పడదు. బికాజ్ అది ఇప్పుడు మనం అమ్మ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కానీ మనము సో మచ్ ఆఫ్ అటెన్షన్ చూపించాం అనుకో, ఏ పక్క వాళ్ళు గొడవ పడతారు. అంటే ఏ పక్క వాళ్ళకి ఏమని ఫీల్ అవుతారంటే, రైట్ నువ్వు కొడుకు అంటే ఇది మంది, వాళ్ళు వేరే వాళ్ళు అక్కడి నుంచి వచ్చు, మంది ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు డామినెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ లవ్ అంతా కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఏమో అటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే అమ్మమ్మ అంటాం కానీ నానమ్మ అని కొంచెం తక్కువ అంటాం. Yeah, for you, is it the same? Mom's side, you have more attachment than your boys. Yeah, I'm like more open towards like mom's side rather than dad's side. Yeah, okay. True, absolutely true. Nice. మాది కూడా అంతే, అండ్ మీది కూడా అంతే. అయితే ఆహాలో చూసేయండి 15th కే ర్యాంప్. నెక్స్ట్ మీమ్ ప్లీజ్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను, నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా, నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్, వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు, మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. మీ కెరీర్లో ఊర మాస్ రోల్స్ అంటే శ్రీ కళ్యాణ మండపంలో కే ర్యాంప్లో కుమార్, ఈ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందేమో అన్న కదా, ఇద్దరు మాస్ క్యారెక్టర్స్. బాగుంటుంది. కళ్యాణ్కి కుమార్కి చిన్న డిఫరెన్షియేషన్ ఉంటుంది. బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఓకే, ప్రొడ్యూసర్స్ వాచింగ్, ఆహా is also ready. Yeah, and of course Yukti, you are a pan India star. Your Bollywood movie was with Imran Hashmi, one of our favorites. So pan India lo tirugutu ఇప్పుడు కిరణ్ అబ్బవరం. How's this journey going on? And very happy for your success though, but can you explain your happiness? I'm just happy. I mean, no, it's good. Yeah, it's good. I mean, it's actually I've been so grateful. I'm actually very grateful that I've gotten such good co-stars, such nice co-stars from where I've learned also so much, and it's going very well, and I'm just grateful. If I may ask, how is the difference? I mean, if I ask you a difference between Bollywood and Tollywood, ఏం చెప్తారు మీరు? Is it the same everywhere, or ఇప్పుడు అంటే అంత గ్లోబల్ అయిపోయింది కాబట్టి? It's actually same. I mean, it's the same. I mean, the language is different. Otherwise, it's the same people. I mean, working. Yeah. Obviously, different people work on different sets. Otherwise, the same. I don't feel any not difference. much difference. It's just the language difference, nothing else. Lovely. Can we have the third meme, please? ఇయర్లో ఇన్ని ట్రిప్స్ అని ఏమైనా పెట్టుకుంటారా? ఇట్లా ఆ ఇయర్లో ఇన్ని ట్రిప్స్ అని లేదు బ్రో. ఎప్పుడు దొరికితే ఖాళీ దొరికితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదిగో సరదాగా ఉంటాం. నైట్ 10 o'clock ఎక్కడెక్కడికో మాదాపూర్లో ఆడ దోశ ఏదో తిందామని వెళ్తాం. ఆడికి వెళ్ళినప్పుడు వెళ్ళే పాయింట్ ఆఫ్ ఇప్పుడు మాదాపూర్ దోశ అవసరం, విజయవాడలో ఇడ్లీలు బాగుంటాయని ఎవరన్నా అన్నారు అనుకో, కార్ అటు నుంచి విజయవాడ వెళ్ళిపోద్ది. అసలు ఆలోచించాం. అందరం బ్యాచ్ అందరం కార్లో 5 మంది ఎంతమంది పెడతాం వెళ్ళిపోవడం. లేదు కడప వెళ్ళిపోతాం, గుడి దోశలు బాగుంటాం కానీ సరదాగా కడప గుడి దోశలు తిని వచ్చాడు ఆ బ్యాచ్ బ్రో.
లక్కీలీ ఐ ఫీల్ సో హ్యాపీ. సార్ మీరు ఖాళీగా ఉంటే ఈ పోడ్కాస్ట్లు మాత్రం ఇవ్వకండి సార్, ప్రతిదీ వైరల్ అవుతుంది ఫస్ట్ మీరు చేసేది. నా ఫీలింగ్ కూడా సేమ్. అండ్ మా ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అందరూ మాకు పంపిస్తుంటారు ఇట్లా, మేమేమో షూటింగ్ చేస్తాం కొంచెం రిలాక్స్ అవుదాం అని అంటే, బట్ చెప్పిన అన్ని వెళ్ళిపోతుంటారా అంటే మైండ్కి వచ్చింది హార్ట్ కనిపించింది చేసేద్దాం అంతే అన్న, అంతే ఇక వెళ్ళిపోతా. దట్స్ మీ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఏదనిపిస్తే అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ ప్లాన్ అయితే ఏముండదు అన్న. ఇదిగో రేపటి నుంచి ఏదో కొంచెం ఫ్రీగా ఉంది. అవునా? మా వాళ్ళు ఏదో అంతా ప్లాన్ చేస్తున్నారు కానీ గుడ్ దోశ మార్నింగ్ వరకు ఎక్కడికి వెళ్తామో తెలియదు. మా వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా. మీరు చెప్పిన తర్వాత గుడ్డు దోశల సేల్ ఎంత అయిందో తెలుసా అసలు? యాక్చువల్ అక్కడ మా సంబేపల్లిలో అయితే గుడి దోశలు ఇప్పుడు అతను పెద్ద షాప్ పెట్టేసి పెద్ద షాప్ పెట్టాడు, పెద్ద బిల్డింగ్ కూడా కడుతున్నాడు. బట్ మీరు ఫ్రెండ్స్ కలిస్తే వీటి గురించి ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అండ్ ఏం చేస్తారు సిట్టింగ్ లో? ఫస్ట్ ఫుడ్ అన్న, తర్వాత సెకండ్ ప్లేస్ లో ఫుడ్ అంటే ఇవి చేయించుకుంటారా లేకపోతే ఉంటాయన్న? మాదంతా శనగపిండి బ్యాచ్. బజ్జీలు, కారాలు, మిర్చిలు ఇవి ఉంటాయి. తర్వాత ఇదిగో ఇంకా చికెన్ పకోడా, అంటే బాగా చికెన్ పకోడా నూనెలో బాగా కాలి ఎర్రగా అలా బయటకు వస్తే అసలు డైట్ కి దానికి సంబంధం ఉండదు. అందుకే మాకు కిరణ్ అబ్బవరం ఎందుకు ఇష్టం అంటే ఇంత న్యాచురల్గా ఉంటారు కాబట్టి. అంటే మాకు బేసిక్గా హీరోస్ అంటే డయట్ చేయాలి, పొద్దున్న లేచి వర్కౌట్ చేయాలి, ఒక డిసిప్లిన్ ఉంటుంది. కానీ మా కిరణ్ అన్ని మేము చేసేటివన్నీ చేస్తాడు, అందుకే మాకు దగ్గరగా ఉంటాడు హార్ట్కి. అండ్ ఇప్పుడు వచ్చే కుర్రాలకి మీరు ఇచ్చే టిప్స్ అంటే సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు ఫాలో అని చెప్తావు? అన్న ఎప్పుడు నేను ఒక్కటే చెప్తాను, ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లైక్ బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ నువ్వు ఏమైనా చేయగలవు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్, ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ సంథింగ్, ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అసలు మిస్ అవ్వదు. నువ్వు ఏం అవ్వాలనుకున్నా అయిపోతావు, మిస్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు ఏమవ్వాలన్నావు దాని గురించి ఆలోచించాలి. మధ్యలో వాళ్ళు ఇది అంటున్నారు మన దగ్గర ఉందా లేదా, ఇది కానీ డివేట్ అయ్యావు అని కష్టాల గురించి ఆలోచించావు, నువ్వు అది రాదు నీకు. కష్టాలు ఎలాగో ఉంటాయి కానీ బట్ నువ్వు ఏమవ్వాలనుకున్నా అది ఆలోచిస్తే మాత్రం ఎందుకో రవన్న ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అయిపోతామన్నా. వెరీ నైస్ కిరణ్, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎంత ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చూస్తుంటే యువర్ అ ట్రూ హీరో ఫర్ ది నెక్స్ట్ ఒక 40 years తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తావు అని అనిపిస్తుంది. గాడ్ బ్లెస్. యుక్తి, హౌ ఇస్ యువర్ ఫ్రెండ్స్ కా గ్యాంగ్ అండ్ హూ ఆల్ ఆర్ దేర్? వాట్ డూ యూ డూ? ఏం చేస్తారు ఫ్రెండ్స్ మధ్యలో? I have 2-3 friends only. I don't have like a group of friends now. Okay. When I was in like obviously college, then I had like a group of friends, but now everybody is, you know, scattered all over the world. So mostly on phone. Mostly on phone, video calls we are like. Okay. Otherwise in Bombay I have only 3-4 friends and we enjoy like at home. Like we don't, I don't go out much. I like to be at home and eat nice food, watch good movies, and yeah, that's my chilling plan. Nice, because you've been traveling Bombay, Telugu and other languages also. What is that one advice or tip you want to give to all the youngsters? I think traveling is very important. For me personally, it opens my mind. Like if like more than 10 days I can't stay at one place. I need to take a flight and I need to go somewhere. Okay. For me, like it just opens my mind that way. I mean, I like to chill at home, but I don't want to be home for like a longer period of time. Okay. So I carry a notebook with me and I write down few things whenever I want to, and I read a book when I'm traveling. And yeah, that's my thing, I think. Yeah. Very nice. So to liberate or you get back your thoughts, you travel. Yeah, I travel. Lovely, and no, it lovely. really opens your mind. For me, Lovely. it genuinely works. Lovely, lovely. All right, can we have the next meme, please? While others chase big names, he finds and backs fresh talent. 9 out of 11 films with debut directors, unsung talent, scout of TFI, Kiran Ambavaram. What a compliment. Now, what a... అంటే ఈ ధైర్యానికి మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వేర్ ఎవ్రీ యాక్టర్ మీరు ఎన్ని సినిమాలు చేశారు, అందులో ఎన్ని హిట్లు కొట్టారు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు, దీస్ ఆర్ ది క్వశ్చన్స్ హీరోస్ అవి. కానీ నీ ధైర్యం ఏంటి కిరణ్? అంటే వచ్చి ఫస్ట్ టైం డైరెక్టర్స్, పాపం న్యూ డైరెక్టర్స్ ఎలా తీస్తారో, అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా దిగిపోతావు, దూకేస్తావు అండ్ బయటకు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ అన్న. అంటే ఎలా ఈ కాన్ఫిడెన్స్? ఏమోనంటే మన ఇద్దరికి అది బాగా తెలుసు. లైక్ యూనో మనం షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక ఆపర్చునిటీ కోసం మనం ఎంత ట్రై చేసినా అందరూ అడిగే క్వశ్చన్ నువ్వేం చేసావు, వెనకాల ఏంటి, అది అడిగారు కదన్నా. మేబీ దేవుడు పుణ్యాన్ని మనకి ఇప్పుడు వీ గాట్ వన్ ఛాన్స్, మనకు అవకాశాలు వచ్చాయి, మనం సినిమా చేస్తున్నాం. అట్లీస్ట్ మనకైనా అది తెలిసినప్పుడు ఒకరు వచ్చి మన దగ్గరికి మంచి కథ చెప్పినప్పుడు ముందేముంది వెనకాల ఏముందని ఆలోచించకన్నా అతను బిలీవ్ చేస్తే, ఎలాగో మన దగ్గర ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ తనకి ఇస్తే ఖచ్చితంగా మంచి సినిమా చేద్దాము అన్నది, దట్స్ వాట్ మై థింగ్ అన్న. ఎప్పుడు నాకు ఇంకా అది రాలేదు రేవన్న, ఏది కాంబినేషన్లు చేస్తే పెద్ద హీరో అయిపోతాం, ఈ మనకు మార్కెట్లు పెరిగిపోతాయి, అది రాలేదు. యాజ్ ఆఫ్ నో మై థాట్ ప్రాసెస్ ఈజ్
ఎంత వీలైతే అంత రిలేటబుల్ స్టఫ్ చేద్దాం, కొత్త వాళ్ళతో చేద్దాం. అండ్ ఐ ఆల్వేస్ అని ఇప్పుడే కాదు, వాట్ ఎవర్ మై కెరియర్ డిసైడ్స్, ఎంత దూరం వెళ్ళినా ఐ ప్రిఫర్ టు వర్క్ విత్ యంగ్ డైరెక్టర్స్ అని. లవ్లీ కిరణ్, ప్రతి మాట ఐ మీన్ మెచ్యూరిటీ లెవెల్ ఇక్కడ హిట్ చేస్తున్నారు, ఇలా ఉండాలి కదా అని. ఎస్ యుక్తి, యూ టెల్ మీ వాట్ ఆర్ ది క్వాలిటీస్ యూ సీ ఇన్ అ డైరెక్టర్? ఒక డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తే అతనిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు మీరు? Qualities, I mean, I'm a director's actor. Whatever they tell me to do, I mean, I will exactly do that. I don't question or whatever. Like, obviously, we have a discussion that, okay, maybe this scene we can do in a certain way. But quality, I mean, just a vision. I think a clear vision is what a director needs to have. Yeah, that's my go-to thing. Okay, the clear vision, clarity undi. Yeah, clarity that, okay, this is exactly what I want. And I think that's very impressive to have such a clear, clarity. Sometimes, what happens when we're shooting a film, sometimes this film we literally did in one stretch. I think 2-3 months we completed this film. But some films I've seen where, the time period goes to 2 years, 3 years, and they lose the plot. Absolutely. Sometimes that happens. So having that kind of clarity is something I look for. Very good. All right. వెంటనే నెక్స్ట్ మీన్ స్టార్ట్ అయ్యాక ఒక సెన్సిటివ్ ఎలిమెంట్ని దాన్ని ఫన్ చేయకుండా దానితో ఫన్ జనరేట్ చేశారు, విచ్ ఇస్ నైస్. నేను ఐ అప్రిషియేటెడ్ దట్. ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూని అలానే డీల్ చేశారు, చూపించారు, అయిపోయింది. దాన్ని డ్రాగ్ చేయలేదు, దాన్ని మళ్ళీ కామెడీ చేయలేదు, దాన్ని వాడుకొని చేశారు, విచ్ వాస్ వెరీ నైస్. మీరు చూస్తే అర్థమవుద్ది. నేనైతే ఐఎమ్ థరోలీ ఎంటర్టైన్ అండి. ఆ పార్ట్ ఎప్పుడు నుంచి అయితే ఫస్ట్ హాఫ్లో ఒకటి జరిగిద్ది, చెప్పను మళ్ళీ స్పారర్స్ అంటారు, ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచి బాగుంటుంది. యూ షుడ్ గివ్ ఇట్ ఎ షాట్ అని నేను చెప్తాను. పెద్దన్న సినిమా గురించి మంచిగా మాట్లాడిందంటే ఈ రివ్యూకి మీ రివ్యూ. ఇది నేను చాలా లేట్గా చూశానన్న సమ్మన్, అంటే నేను ఇది కంగారులో ఉన్నాను ఇది. బట్ అంటే నేను ఆ టైంకి ఏ మైండ్ స్టేట్లో ఉండంటే, మార్నింగ్ కొంచెం ఏదో చిన్న నెగిటివ్ అది రావడంతో, సో ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్ అండ్ టెల్లింగ్ మీ బాగాలేదంటే నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. నేను వాళ్ళని దగ్గర కూడా రానియట్లేదు. ఈవెన్ మా టీం ఎవరన్నా దగ్గరకు వచ్చి సినిమా వాళ్ళు రివ్యూ వేశారు, వీళ్ళు రివ్యూ వేశారు అంటే ఐ వాజ్ లైక్, నా దగ్గరికి ఎవరు రావద్దు ఒక 2 days, డోంట్ సే మీ ఎనీథింగ్. నేను ఒకటి బిలీవ్ చేస్తున్నాను, ఇది వర్కౌట్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఐఎమ్ గోయింగ్ ఇన్ మై వే. బికాజ్ ఇవన్నీ వింటుంటే మళ్ళీ ఏమైనా మనం డ్రాప్ అవుతామేమో, ఐఎమ్ గోయింగ్ మై వే. తర్వాత లేటర్ వచ్చి చెప్పారు ఇలా ఒక్కొక్కరు అందరి గురించి, లైక్ ఉంటారు కదా యూట్యూబ్లో ఇచ్చే రివ్యూవర్స్ అందరి గురించి, వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు చెప్పారు ఇది అన్నప్పుడు, దెన్ ఐ ఫెల్ట్ ఓకే నైస్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ దట్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఎవ్రీ వన్ తనకంటూ తన రివ్యూని ఫాలో అయ్యే చాలా మంది ఉన్నారు కదా, సో మేబీ ఎవ్రీ వన్ లైక్ తినిచ్చాడు, పాజిటివ్గా ఇచ్చాడు అంటే ఐ ఫెల్ట్ నైస్, హ్యాపీ. అంటే ఇవాళ రేపు కిరణ్, యూ బిలీవ్ అంటే రివ్యూస్ చూసి జనాలు నిజంగానే సినిమాకి వెళ్తున్నారు, లేకపోతే సినిమాకి వెళ్ళకుండా ఆగిపోతున్నారు, రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి రవీణ. అది ఎందుకంటే ఐ ఫీల్ ఇప్పుడు మీరు ఉన్నారు రవీణ, ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు వెన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ యూ సే కిరణ్ ఈరోజు బాగున్నావు నువ్వు, యు ఆర్ డూయింగ్ టూ గుడ్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు ఈరోజు అని ఒక పాజిటివ్ నోట్తో విష్ చేస్తే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. నువ్వు రాగానే ఏంటి ఇది అన్నప్పుడు తెలియకుండానే వైబే కొంచెం అవుతుంది కదా. సో ఫ్రమ్ ద మార్నింగ్ షోకే ఏమైనా సినిమా అటు ఇటు ఉందని అంటే టీమ్ డౌన్ అయిపోతారన్న. సో ఈవెన్ దో దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం, సో అందరికీ అవే ఉండవు కదన్న, గట్స్ ఎనఫ్ టు మళ్ళీ వెళ్ళి పరిగెత్తాలి అనే సేమ్ ఎనర్జీస్ అందరికి ఉండవు కదా. సో ఇప్పుడు 10 మంది బాగాలేదు అనిపిస్తే ఫస్ట్ టీంలోనే ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి. మనదేం బాగాలేదేమోలే, మనం తప్పు చేసేమేమోలే అని డౌన్ అయిపోవడం వల్ల సినిమా ఇంకెప్పటికీ లేదు అది. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదన్నా, బికాజ్ ఎవ్రీ వన్ వాళ్ళకంటూ కొంచెం రివ్యూస్ చెప్పడం వల్లనో లేకపోతే ఇంకోటి చెప్పడం వల్ల ఒక మార్కెట్ అన్నది ఏర్పడుతుంది, వాళ్ళకి ఒక ఆడియన్స్ ఏర్పడతారు, వాళ్ళు చెప్పేది ఉంటుంది కదా. సో ఇట్ టేక్స్ అగైన్ టైమ్ టు దాన్ని బ్రింగ్ ఇట్ అప్. నిజంగా సినిమా బాగున్నా వేరే ఆడియన్స్కి నచ్చినా బ్రింగ్ ఇట్ అప్ పడుతుంది, ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎదురువే వాళ్ళు బాగుందని చెప్పినా అలాగే ఉంటుంది, బాగాలేదని చెప్పినా అలాగే. అయితే యుక్తి, దే ఆర్ ఫ్యూ రూల్స్, అండ్ మన ఇండియాలోని కొన్ని రూల్స్ నేను విన్నాను కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 3 days వరకు యూ షుడెంట్ గివ్ ఎనీ రివ్యూస్. ఆఫ్టర్ 3 days యూ స్టార్ట్ గివింగ్ రివ్యూస్, యూ కెన్ పోస్ట్ ఇట్. హౌ డూ యూ ఫైండ్ దిస్? I think reviews should be there. Reviews should be there. Okay. Obviously, reviews should be there. But since, I mean, from the time the premiere is, done, people start giving their reviews. But దాంతోని పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండు ఉంటాయి. But do you think ఆ రిలీజ్ తర్వాత they should wait for 3 days to telecast them on social media? ఎట్లుందన్నా ఈ రూల్ 3 days వరకు ఏం చెయ్యొద్దు అని? I don't think so. That obviously, if somebody has watched the film or something, they will give the review after watching the film.
Well, I mean, that just questions the content then. Got it. I mean, it shouldn't be like that, I think, after 3 days. Why to wait for 3 days? You do your job, we'll do our We'll job. do our job. Yeah, Absolutely. exactly. Okay, next please. I love you, Kumar. నువ్వు చెప్పు కుమార్. I love you 2, 3, 4 దినక్క ఇన్ఫినిటీ. మూడ్ స్వింగ్స్, ఓ మై గాడ్, ఇది ఒక పెద్ద సబ్జెక్టే ఇది. బట్ మూడ్ స్వింగ్స్ పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, పిల్లాడు వచ్చిన తర్వాత, రాకముందు ఎలా ఉండే, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏ లేదన్న, ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ హయ్యర్ నోట్ ఓన్లీ. ముందు కన్నా పెళ్లి తర్వాత ఇంకా హ్యాపీగా, వాడు పుట్టిన తర్వాత ఇంకా హ్యాపీగా, థ్యాంక్ గాడ్ ఎవ్రీ అంతా చాలా పాజిటివ్ నోట్లో ఉందన్న. వెరీ హ్యాపీ, ఆల్ హ్యాపీ. మూడ్ స్వింగ్స్ ఆర్ నార్మల్ అండ్ Very normal, వెరీ నార్మల్. యుక్తి, మూవీకి ముందు మూడ్ స్వింగ్స్, మూవీ తర్వాత మూడ్ స్వింగ్స్, ఐఎమ్ షూర్ మచ్ హ్యాపీయర్. I'm much happier. I'm a happy person. I mean, I'm not like this. నెవర్ లైక్ దిస్. అంటే ఇంట్లో కూడా, ఇంట్లో వాళ్ళకి మనం మూడ్ స్వింగ్స్ డైరెక్ట్ చూపెడతాం కదా. See, what I played on screen is the extremist. I mean, Extremist, she's absolutely. extremist. Yes, In real life, I'm not like that extreme. I think 20-30% maybe I can be like this sometimes, but yeah, I'm a happy person that way. Lovely. క్లోజ్ టు 80%. అది నో ఛాన్స్. అది అసలు మేము షాక్ అన్న అసలు. లైక్ అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్, అంటే పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది ఇది అనుకున్నాం కానీ చాలా గట్టిగా. బట్ ఈవెన్ ఐ అబ్జర్వ్డ్ అండ్ సెట్ షీల్ బి లైక్ సమ్ టైమ్స్ హాయ్ చెప్పినా హాయ్ చెప్పదు. షీఈ్ ఇన్ సమ్ ఏదో ఉంటుంది ఒక జోన్. వెరీ గుడ్ యాక్టర్, బట్ ద రోల్ సూటెడ్ హర్ వెల్. ఓ, ఎందుకో రియాలిటీకి దగ్గరగా ఉంది. I don't know what he's trying to say. 80% you're there, but you have No, those I 20%. know. That Yeah. way I got it. Yeah. ఏదో ఫేస్ చేశారు మీరు వెరీ వెరీ హ్యాపీ నోట్ ఓన్లీ. బట్ యు లుక్డ్ ఫెంటాస్టిక్ ఆన్ స్క్రీన్. Thank you so You much. look the Thank you. best. All right, can we have the last meme please? నాకు ఎందుకో పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి, పిచ్చి. ఎప్పుడైనా ఓల్డ్ సాంగ్స్, 90s సాంగ్స్ ఉంటాయి కదా, అంటే పిచ్చి. అందుకే ఎంత వీలైతే అన్ని చోట్ల సాంగ్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే దీవాళికి కూడా ఒక 2 పాటలతో కలుద్దాం. మా అందరి మనసులో మాట, ఈ 90s సాంగ్స్ నైంటీస్ పాటలు బేసికలీ మణి శర్మ గారి పాటలు ఆ టైంలో. అంటే ట్రావెల్లో కానీ, ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ, ఇలాంటి పాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 90s సాంగ్ అంటే బేసికలీ బాలేబాబు పాటలు అంటే మీకు బాగా ఇష్టం, జింగిలాలో వచ్చింది. ఇంకా వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేలిస్ట్ ఆ 90s లో? ఉన్నాయి, వస్తాయన్న ఒకటి మెల్లమెల్లగా. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. నాకు మనం షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక ఉండన్న, నేను మా వాళ్ళతో కూడా, మా టీంతో అప్పుడు చెప్పేవాడిని, ఎప్పుడన్నా సంథింగ్ సినిమాల గురించి ఎక్కువ డిస్కషన్ వచ్చినప్పుడు అది. కానీ అరే ఓ పంచాబ్దం ప్రసాద్ ల్యాబ్స్ బుక్ చేసి మన షార్ట్ ఫిల్మ్స్ ఇది కాకుండా ఒక్కసారి వైబ్ అవ్వాలంటే నాది ఒక 50 సాంగ్స్ మొత్తం కృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడు అన్ని సాంగ్స్ అన్ని తీసి వాటిని వీడియో సాంగ్స్ ఏది ఎక్కడెక్కడ డీజే మిక్స్ లైట్గా చేసి ఓ థియేటర్లో వేసుకొని చూసుకుంటే అలా ఉంటుంది. ఒక 3 గంటలు అందరూ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కాకుండా అది ఒక్కసారిగా అందరం మళ్ళీ మంచి వైబ్ అవుతాం అనేది అది ఉండే. అది పాసిబుల్ అవ్వలేదు అప్పుడు. బట్ చూద్దాం మన సినిమాల్లో ఎక్కడ. నాకు అదేనా అంటే దెర్ ఆర్ సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే జోన్ అదే కదా అన్న. ఇప్పుడు మనం థియేటర్కి వెళ్తున్నాము, వైబ్ అవ్వాలి అంటే ఎక్కడ స్కోప్ ఉంటే ఆడియన్స్ వచ్చి అక్కడ ఎంజాయ్ చేసేది సమ్ డీజే మిక్స్ స్టఫ్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం ఊర్లలో ఉన్నాం అన్న, ఇప్పుడు వినాయక చవితికి కానీ, లేకపోతే ఎక్కడ జాతరలు ఉన్న డీజే మిక్స్ అయ్యి కానీ ఎక్కడున్నా అందరం వైబ్ అవుతాం. జస్ట్ ఇమాజిన్ అదే థియేటర్లో ప్యాక్డ్ థియేటర్, తెలియని వాళ్ళు అందరూ ఒక 600 మంది 700 మంది ఎవరెవరికో తెలీదు అందరూ ఉన్న వాళ్ళకి సమ్ డీజే కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఆఫ్ థియేటర్లో ప్లే అయితే సేమ్ వైబ్ వస్తుందని నా ఫీలింగ్ అని. నిజంగా లాస్ట్ 10 years చూస్తాను ఈ పబ్ కల్చర్, బయట ఈ పార్టీ కల్చర్లో కూడా బ్యాండ్స్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఆ బ్యాండ్స్ కూడా సెలెక్ట్ చేసేది ప్రియతమా నీ వచ్చి అవే పాటలు ఫ్యూజన్ చేస్తారు. చేస్తారు. సో 90s ఆర్ ఎవర్ గ్రీన్ అండ్ అన్స్టాపబుల్. అంతే
ఎనీథింగ్ అనంటే అది తీసుకొస్తున్నామా, ఓల్డ్ తీసుకొస్తున్నాం, కొత్త, అది కాదన్న. వాట్ ఐ బిలీవ్ ఈజ్ మనం థియేటర్లో కూర్చున్నంతసేపు మనం ఎంటర్టైన్ అవుతున్నామా లేదా అన్నదే మ్యాటర్. అక్కడ ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు ఎంటర్టైన్ అవుతారు అంటే ఏదైనా చేయొచ్చు. దట్స్ వాట్ ఐ పర్సనల్. Lovely. Yukti, your favorite songs from the 90s? Do you listen to 90s music? I mean, Hindi. I do. I like this song in Hindi, Chandni Raate. Okay. Yeah, there's one song. I mean, అలా మీకు తెలుసా it's a very old song. ఒకసారి పాడుతుంది మనం. I actually don't remember the song, but I like to hear it. Yukti, come on. Or else, ఇదేమిటమ్మా మాయ మాయ, one line. Yeah, please try. Yeah. 3, 2, 1, go. ఇదేమిటమ్మా మాయా మాయా. మైకం కమ్మిందా. Thank you. Sorry to disappoint you. నో ప్రాబ్లం. అది మన మీమ్ సెక్షన్. సెకండ్ సెగ్మెంట్ ఇంకా ఫన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోదాం. యా, నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ మనసులాయో. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. దివాళీ దిస్ ఇయర్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ బికాస్ ఆఫ్ యూ బోత్. అండ్ ఆడియన్స్ అంత ప్రేమగా రీల్స్ చేశారు, మనకు ఫార్వర్డ్ చేశారు. సో మనసులోనే ఒక మాట ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ప్రమోషన్స్ దగ్గర నుంచి థ్యాంక్స్ గివింగ్ వరకు యూ హెవ్ టోల్డ్ ఎవ్రీథింగ్ సినిమా గురించి అండ్ ఆడియన్స్కి. బట్ ఇంకేదన్నా ఒకటి మిస్ అయింది అండ్ ఆడియన్స్కి మన ఆహా సబ్స్క్రైబ్ చేసి కేరామ్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే మనసు నుంచి, ఫ్రమ్ యువర్ హార్ట్, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ద ఆడియన్స్, యు హావ్ గివెన్ సో మచ్ ఆఫ్ లవ్. Obviously, audience has given me so much love. Kumar and Mercy, I mean, you guys have given us so much love. We are very grateful for that. But now that the movie is coming on, AHA, and it's more, what do we call it, near you at this point. So I just hope you love it and keep giving more love. లవ్లీ. అంటే నాకు ఇనిషియల్గా ముందు నుంచి ఈ సినిమాని ప్రమోట్ టీజర్ కంటెంట్ ట్రైలర్ వదిలినప్పుడు ఎవ్రీవన్ థాట్ ఇట్ ఈస్ అన్ యూత్ఫుల్ ఫిలిం. అందరూ కొంచెం యూత్ఫుల్ వైబ్ ఏమో ఫిలిం, ఫ్యామిలీస్ ఎంతవరకు అని. నిజంగా నా మనసులో ఉన్న మాట ఏంటంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్. నేను థియేటర్స్కి వెళ్ళినప్పుడు అసలు బామ్మలు వచ్చారు, దే కేమ్ అప్ విత్ కంప్లీట్ ప్యాక్డ్ ఫ్యామిలీ, అందరూ వచ్చి దివాళీకి అందరూ వచ్చారు అన్న. అది నా మనసులో మాట. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ దట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి దే ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అండ్ దెర్ ఆర్ రిపీట్ ఆడియన్స్. అంటే ఎస్టర్డే లైక్ కర్నూలు విజయవాడ, ఐ థింక్ someone distributor, some atan vere atan cheptunde, like it is almost 27th day. I was getting messages. Messages like that I was getting. That third time I'm watching this, fourth time I'm watching the film, I've gone to the theater. I mean, it's just beyond thankful. Like, we are beyond thankful for that. That's a big thing. The whole family thinks that it is one of their family member is the hero of the film, and ఇది మా కిరణ బోరం సినిమా, ఇది మన కిరణ. సో వాళ్ళకి ఎప్పుడైనా బాధలో ఉన్నా, చిన్న బాధ ఉన్నా, అరే గోటు ఏంటి కే ర్యాంప్ ఉంది, హ్యాపీగా నవ్వుకుని ఆ బాధలన్నీ తీసేసి చలో ఫ్యామిలీ పోదామని. ఐ హావ్ సీన్ ఇట్ లైవ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్ కిరణ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఆహాలో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండబోతుంది కే ర్యాంప్, అండ్ ఇలా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ ఫైనల్గా ఇప్పుడు అనిపిస్తుంది సంవత్సరానికి ఒకటే దివాళీ, ఎందుకు ఒక 4-5 దివాళీలు ఉంటే బాగుంటాయి కదా, ప్రతిసారి మా కిరణ బోరం సినిమా వస్తుంది అని. బట్ వాట్స్ కమింగ్ అప్ నెక్స్ట్? నెక్స్ట్ ద చెన్నై లవ్ స్టోరీ ఆల్మోస్ట్ షూట్ అవుతుందన్న. ఐ ప్రామిస్ యూ ద బెస్ట్ ఫిలిం. చెన్నై లవ్ స్టోరీ ఇట్ విల్ బి ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కొన్ని సినిమాలు ఉంటాయి కదన్నా, అలా చూసి మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ అలా. ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద మేకర్స్, ద వే దే ఆర్ కుకింగ్ అప్. లిటరల్లీ ఐఎమ్ లివింగ్ ఇట్ ఎవ్రీ డే ఆన్ సెట్స్. చాలా హ్యాపీగా ఉంది చెన్నై లవ్ స్టోరీ. అండ్ అగైన్ there are 4 films lined up. Okokati I'll announce it anna. But whatever I do, as I promised long before 1 year back, after from whatever I do, I'll make sure that I'll entertain you a lot and I'll promise you the best content, whatever possible way. Lovely. One final question, because a lot of young directors ki meer chance istaru kabatti, oka director మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి కథ తీసుకొని వస్తే మీరు yes welcome అని అంటారు? అన్న ఏది అంటే ద స్టోరీ షుడ్ బి వెరీ ఇన్నోసెంట్. అంటే ద స్టోరీలో ఇన్నోసెన్స్ ఉండాలన్న. అంటే వాళ్ళు ఎలా తీస్తున్నారు, వీళ్ళు ఎలా తీస్తున్నారు అని చెప్పి మనం ఇలా తీయాలనేది కాకుండా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఒరిజినాలిటీ. ఇప్పుడు ఒక ఊరి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు నేను ఇలాంటి కథ తీయాలరా, సినిమా తీయాలరా అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి మేబీ అందరూ అది ఇది చెప్పడం వల్ల చిన్న డైల్యూట్ అయ్యే థింగ్స్ ఉంటాయి కొంతమంది. సో ఏమీ లేకన్నా దట్ ప్యూర్ ఇన్నోసెన్స్
నేను ఒక కథ చెప్పాలనుకున్నాను, ఆ కథలో ఇన్నోసెన్స్ కానీ ఫ్రెష్గా ఉంటే మాత్రం ఐ లవ్ ఇట్ అన్న పర్సనలీ. ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కథ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక సినిమా తీయాలి అనుకుంటే యు నో సమ్ స్టోరీ దట్ విచ్ ఐ డోంట్ నో. ఎక్కడో జరిగింటుంది ప్రాసెస్ ఆఫ్, అది లవ్ అయి ఉండొచ్చు, థ్రిల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు కదా. దట్ అదే అంతే ఫ్రెష్గా, అదే ఇన్నోసెంట్గా ఉంటే ఐ ఫీల్ ఐ లైక్ ఇన్ దట్ వే అన్న. Lovely, Kiran. Got it. Noted. Yes, Yukti. What's coming up next for Yukti fans? Malandi fans kosam. What's There next? are 2 things lined up, 2 Lovely. films lined up, and it will be announced soon. So yeah, they have to wait for that. Waiting for them. కానీ లీడ్ ఎవరో అని రివీల్ చేస్తారా? ఎవరితో చేస్తున్నా? Not now. Not now. Alright, so coming soon on AHA is K-Ram. మనం అందరం థియేటర్లో చూసి బ్లాక్ బస్టర్ చేసాం. మనందరం మనసుకి చాలా దగ్గరైన సినిమా ఇది. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. అక్కడ కాస్టింగ్ దగ్గర నుంచి మా కిరణ్ గారు, యుక్తి గారు యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్ క్లాస్. ఇప్పుడు మీ ఇంటికి రాబోతుంది ఆహా ద్వారా. సో 15th వరల్డ్ ప్రీమియర్ జరగబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ Thank యుక్తి. you for having us.